సో హలో గైస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెసల్ తెలుగు ఛానల్. గైస్, మీరు మా ఛానల్ మీద యాక్టివ్ ఉంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఉంటే నేను మీకు చాలాసార్లు చెప్పినాను, డీన్ ఆంబ్రోస్ కాంట్రాక్ట్ ఏప్రిల్లో ఎండ్ అయిపోతుంది అని. రసల్మైన తర్వాత డీన్ ఆంబ్రోస్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది అండ్ డీన్ ఆంబ్రోస్ ఆ కాంట్రాక్ట్ని రీసైన్ చేస్తలేరు. సో డీన్ ఆంబ్రోస్ రసల్మైన తర్వాత డబ్ల్యూడబ్ల్యూని వదిలేస్తున్నారని నేను మీకు చాలాసార్లు చెప్పినాను. అండ్ రీసెంట్లీ రోమన్ రైన్స్కి డీన్ ఆంబ్రోస్ గురించి అడిగితే రోమన్ రైన్స్ చెప్పినారు, నిజం చెప్పాలంటే అసలు నాకు తెలీదు డీన్ ఆంబ్రోస్ నిజంగానే డబ్ల్యూడబ్ల్యూని వదిలేస్తున్నారని. నేను ఈ న్యూస్ని ఫస్ట్ టైం ట్విట్టర్ పైన విన్నాను. సో నేనేమనుకున్నా అంటే ఈ న్యూస్ ఫేక్ న్యూస్ ఏమో అని అనుకున్నా. కానీ నేను డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసినాక నాకు తెలిసింది డీన్ ఆంబ్రోస్ నిజంగానే డబ్ల్యూడబ్ల్యూని వదిలేస్తున్నారని. డీన్ ఆంబ్రోస్కి అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. డీన్ ఆంబ్రోస్ మనసుని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఎప్పుడు డీన్ ఆంబ్రోస్ ఏం చేస్తారో అది డీన్ ఆంబ్రోస్కే తెలీదు. అండ్ డీన్ ఆంబ్రోస్కి ఏది మంచి అనిపిస్తే అది డీన్ ఆంబ్రోస్ చేస్తారు. సో అందుకని నేను డీన్ ఆంబ్రోస్ని ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ మాట్లాడడానికి నేను చాలా బిజీ ఉన్నాను. మీరు చూడవచ్చు, నేను చాలా బిజీ నడుస్తున్నాను. సో నేను నా ప్రయత్నం నేను చేస్తున్నాను. డీన్ ఆంబ్రోస్తో నేను మాట్లాడుతున్నాను, కానీ డీన్ ఆంబ్రోస్ ఇప్పుడు ఏం అర్థం చేసుకుంటలేరు. అండ్ డీన్ ఆంబ్రోస్కి ఏది మంచి అనిపిస్తే డీన్ ఆంబ్రోస్ చేస్తారు. సో అందుకనే డీన్ ఆంబ్రోస్ ఎక్కడున్నా, డబ్ల్యూడబ్ల్యూలో ఉన్నా, డబ్ల్యూడబ్ల్యూని వదిలేసిన డీన్ ఆంబ్రోస్ ఆల్వేస్ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మా ఫోకస్ మొత్తం ఫాస్ట్ లైన్ పీపీలో ఉంది. ఎందుకంటే ఫాస్ట్ లైన్లో ద షీల్డ్ మ్యాచ్ ఉంది అండ్ మేము చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసి ఫైట్ చేస్తున్నాం. ద షీల్డ్ యూనిట్ అయింది. సో అందుకే మా ఫోకస్ మొత్తం ఆ మ్యాచ్ పైనే ఉన్నది. సో ఆ మ్యాచ్ అయిపోయాక మళ్ళీ రసల్మేనియా దగ్గర ఉన్నప్పుడు మనకు తెలిసిపోతుంది డీన్ ఆంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూని వదిలేస్తారా లేరా అనేది క్లియర్గా మనకి తెలిసిపోతుంది అని రోమన్ రైన్స్ చెప్పినారు. సో గైస్, రోమన్ రైన్స్ బి ఆపలేకపోతున్నారు డీన్ ఆంబ్రోస్కి. ఇప్పుడు మొత్తం డీన్ ఆంబ్రోస్ పైన ఉంది గైస్. ఇప్పుడు డీన్ ఆంబ్రోస్ ఇష్టం. ఇప్పుడు డీన్ ఆంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూని వదలాలని ఫిక్స్ అయిపోతే డీన్ ఆంబ్రోస్ వదిలేస్తారు. ఒకవేళ డీన్ ఆంబ్రోస్ మనసు మారి డీన్ ఆంబ్రోస్ మళ్ళీ కాంట్రాక్ట్ రీసైన్ చేసుకుంటే డీన్ ఆంబ్రోస్ ఫ్యాన్స్ కోసం చాలా బాగుంటుంది. సో గైస్, ఈ వీడియోలో నేను మీకు డీన్ ఆంబ్రోస్ గురించి ఒక చిన్న అప్డేట్ ఇచ్చినాను. ఈ అప్డేట్ మీకు మంచిగా అనిపిస్తే ఈ వీడియోని మీరు కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.